అదే ఫాలో అవ్వాలి. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, ఆగండి. సునీత గారు మేడం చెప్పండి. మేడం ఇప్పుడు కేంద్రము అడిగింది మేడం వీళ్ళకు, మేము వచ్చేసి డిపిఆర్ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు డిపిఆర్ అడిగినాం మేము. డిపిఆర్ ఎప్పుడు కోర్టు కేసు విత్డ్రా చేసుకున్నాక మాకు డిపిఆర్ పంపించమంటే ఓన్లీ కోర్టు కేసు విత్డ్రా చేసుకోవడం కోసము 1.5 year టైం తీసుకున్నది మేడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మేము అనుమతులు ఇవ్వలేదు, మేము అది అడ్డుకున్నాం ఇది అడ్డుకున్నాం అని మళ్ళీ కేంద్రం మీద నెట్టేస్తా ఉంటారు వీళ్ళు. మరి ఇప్పటి వరకు పోలవరం పాలమూరు ప్రాజెక్టుకు డిపిఆర్లే సరిగ్గా ఇవ్వని పరిస్థితి మేడం. కేంద్రం ఎప్పుడైనా ఏ ప్రాజెక్టుకైనా పర్ఫెక్ట్ గా అనుమతులు ఇస్తుంది. తెలంగాణ డెవలప్మెంట్ కు మా ఎంపీలు, మా మంత్రి గారు ఏదైతే మన కిషన్ రెడ్డి గారు ఉన్నారో ప్రతిసారి పోయి మన ఇప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గర కూర్చొని తెలంగాణ ప్రాజెక్టులకు ఎంతైతే కేటాయింపులు ఉన్నాయో అంత ఖచ్చితంగా మాకు రావాలి అని చెప్పి అడుగుతున్నారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రులు మొన్న రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు ఏది బనకచర్ల ఇష్యూ విషయంలో. కూర్చున్నాక అసలు అన్న అబద్ధాలు చెప్పిండు. వాళ్ళేమో మేము కూర్చున్నాం మాట్లాడుకున్నామని వాళ్ళు చెప్తారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, నేను మా చర్చనే రాలేదు, దాని గురించి డిస్కషన్ లేదని వీళ్ళు చెప్తారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇట్లా చెప్తాడు. అంతకుముందున్న ముఖ్యమంత్రి గారు ఎవరు వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేస్తున్నారు. అంతకుముందున్న ముఖ్యమంత్రి గారేమో తన ఏదైతే పార్టీ డెవలప్మెంట్ కోసం పార్టీ ఒక పాయింట్ అయితే ఉంది సునీత గారు. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, తెలంగాణ రాష్ట్రానికి శనిలా దాపురించారు కిషన్ రెడ్డి, అటు ఏపీకి వెళ్తున్నట్టుగా తెలంగాణ చూడట్లేదు అని చెప్పేసి ఒక పాయింట్ అన్నారు. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని కేసీఆర్ గారు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు మేడం. ఎందుకు అంటే ఎవరండి మీరు? అది కాదు 10 నుంచి అది కాదు 13, 14 ఏళ్ళ నుంచి. అరే మీరు శని అంటే మీరు ఏం శని అండి? మోడే శని రామూర్తి గారు మాట్లాడమనండి. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి శని లేకపోతే చంద్రబాబు చెప్పండి మేడం దయచేసి. సమయం కాదండి, మీరు వ్యక్తిగతంగా మాట్లాడద్దని చెప్తున్నా. వ్యక్తిగతంగా రామూర్తి గారు ఒక నిమిషం ఆగండి. మీరు సబ్మిషన్ పాయింట్ లో మీరు దాన్ని మీరు డిఫెండ్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం. సుష్మా స్వరాజ్ తప్ప మీరందరూ వరుసపెట్టి చెప్తా. సుష్మా స్వరాజ్ తప్ప వరుసపెట్టి చెప్తా. మీరు తెలంగాణకి ఎంత ద్రోహం చేసింది? ఏమిచ్చింది తెలంగాణకు? ఏమిచ్చింది? ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిల్లా? మీరు ఏం మాట్లాడతారు? మేము తెచ్చినాం జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టాం. ఏమేం మీ ఫామ్ హౌస్ లో పే కార్డు నడుస్తుంది అని, మీ ఫామ్ హౌస్ లో మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది. మీ ఫామ్ హౌస్ లో పే కార్డు రోడ్ల మీద ఘనకార్యం చేస్తున్నారు కదంటే మీరు. రోడ్ల మీద ఘనకార్యం చేస్తున్నారు. అరే భరతమాతను లేదండి మణిపూర్ ఘటన మర్చిపోతామండి. మణిపూర్ ఘటన మర్చిపోతామండి. ఎవరు దుర్మార్గులండి? మణిపూర్ ఘటన మర్చిపోతామా? ఒక నిమిషం ఆగండి, పాయింట్ మాట్లాడివ్వండి. ఒక్క నిమిషం ఆగండి. సునీత గారు మీరు పాయింట్ రండి దయచేసి. మాట్లాడుతున్నారు ఏంటండి? ఒక నిమిషం ఆగండి. ప్రతిదానికి మీరు మాట్లాడడం పద్ధతి కాదు. బరాబర్ మాట్లాడతారు, తిడుతూ మాట్లాడతారు. తిడతారా? అయితే మీరు దద్దం అనొచ్చా, చౌట అనొచ్చా? మీరు అంటారా కిషన్ రెడ్డి గారిని శని అంటారా? ఒక్క నిమిషం అండి సునీత గారు చెప్పాను. ఒక నిమిషం అండి ప్లీజ్, పర్సనల్ గా వద్దు. మేము అనలేదండి. కరోనా వచ్చినప్పుడు కురుకురేలు పంచండు. మేము అనలేదు. కరోనా వచ్చినప్పుడు కురుకురేలు పంచండు. ఆయన చెయ్యి చాలా ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడదాం అన్నప్పుడు ఆ పాయింట్ మీద మాట్లాడండి దయచేసి. మీరు మాట్లాడుకొని తిట్టుకోవడానికి నేను ఇక్కడ పిలవలేదు. ఒక్క నిమిషం ఆగండి సునీత గారు. ఒక నిమిషం రామూర్తి గారు, ఒక నిమిషం ఆగండి. మేడం అన్న దాని మీద మీరు పాయింట్ మాట్లాడండి సునీత గారు. మీ పాయింట్ చెప్పండి, టైం తక్కువ ఉంది. ఇప్పుడు 299 నీళ్లు కేటాయించినారు, మనకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మనము తెలంగాణ తెచ్చుకున్నాం. 1200 మంది బిడ్డలు బలి చేసి తెచ్చుకున్నాం తెలంగాణ అయినప్పుడు మీరు ఓ పితామహుడు అని చెప్పుకుంటారు.
బాధ్యతగా చెప్తున్నారు వాళ్ళు. మీరు కూడా ఏం తప్పు కాదు. చేయాల్సింది మీరు కూడా వాళ్ళు. మా రాష్ట్రంలో పిల్లల్ని ఉండటమేనండి. అంటూనే ఉంటారు. అట్లని వాళ్ళు రాలేదు కదా. ఇది ఎక్కడండి? వాళ్ళ టైం కాదండి, అంత వాళ్ళు వెయిట్ పిచ్చోళ్ళని చేస్తారు. మీరు ఎందుకు ఆగండి. అరే, అప్పుడు ఎన్నికలు ఉన్నారా? ఆగండి, మీరు ఇలా కాదు. ఒక్క నిమిషం అరే, ఆగండి. మీరు 10 ఏళ్ళు పాలించారు. మీరు ఆ ఓపిక మీకు ఉండాలి ప్లీజ్. చేయాల్సింది ఎవరండి? 299 పెంచాల్సింది ఎవరు? ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాలా? ఇందాక నేను అడిగాను, మళ్ళీ మీరు అడగాల్సి అరే, ఊరికే వస్తుంది. సంతకాలు పెట్టిన సంతకాలు ఎన్ని రోజులు బాగుంది చేస్తారండి? నేను అడిగాను, ఆవిడ చెప్తున్నారు. మీరు ఆగండి, మీరు పాయింట్ నోట్ చేసుకోండి. ఏ సబ్మిషన్ మళ్ళీ ఆడికి వస్తుందామే, మళ్ళీ ఆడికి వస్తుంది. చెప్పినా కూడా మళ్ళీ అదే మాట్లాడతారు ఏంటండి రామూర్తి గారు? మీకు ఎన్నిసార్లు అరే, వాస్తవాలు మాట్లాడుతుంది కదా అండి. అదే ఒక్క నిమిషం కాదండి, ఆగండి. వాస్తవాలు చెప్పండి. మీరు లెక్కగా మాట్లాడితే కుదరదండి. మీ పాయింట్ కి మీరు మాట్లాడండి. మీరు ఇందాక కౌశిక్ కి అలాగే అడ్డుపడ్డారు, సునీత గారికి అలాగే అడ్డుపడ్డారు. ఏం కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ ఇండిపెండెంట్. ప్లీజ్ వెయిట్. సునీత గారు మీ పాయింట్ కంక్లూడ్ చేసుకోండి దయచేసి. నా ఒక్క మాట వినండి మేడం. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు బ్రదర్. మీరు కూడా చదువుకోండి గారు. ఆమె ఏం చెప్తుంది? కాంగ్రెస్ మధ్యలో కాదు కదా. రామూర్తి గారు ఎవరు కష్టం? అని చెప్పారు. ఎవరు కష్టం? మీరు ఎందుకండి పాయింట్ మాట్లాడక మీ దగ్గర మ్యాటర్ ఎందుకుంటుంది భయ్? ఓపుకున్నాను దొరుకుతున్నారు కదా. ఓపుకున్నాను దొరుకుతున్నారు కదా. మీరు దొరుకుతున్నారు కదా. ఏం ఓపుకుంటారు ఇంకా? ఇంకేం ఓపుకుంటారు? ఒక నిమిషం పీసీఆర్ వీళ్ళిద్దరు ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. సునీత గారు మీ పాయింట్ మాత్రమే మాట్లాడండి. పాయింట్ కంక్లూడ్ చేయండి. 1 minute లో కంక్లూడ్ చేయండి. నేను నా పాయింటే మాట్లాడుతున్నా మేడం. ఈయన మాట్లాడిన దాని మీద నేను ఒక్కటే క్వశ్చన్ వేస్తున్నా మేడం. మనము పోగొట్టుకున్నాము తెలంగాణ నీళ్ళన్ని దోసుకపోతున్నారు ఆంధ్ర వాళ్ళని చెప్పేసి మనం కొట్లాడుకున్నప్పుడు మీరు అదే 299 టీఎంసీలకు ఒప్పుకోవడంలో మీనింగ్ ఏంటి? ఒక్క నిమిషం మీ పాయింట్ మాట్లాడు. ఒక్క నిమిషం ఆగండి. మీరు మేడం ఆ రోజు మీరు చేసిన తప్పు ఇవాళ మేము శిక్ష అనుభవిస్తున్నాం. ఒక్క నిమిషం అండి. మీరు అడిగిన పాయింట్ ఇంట్లో కౌశిక్ గారు సో 299 టీఎంసీలకి ఎందుకు ఒప్పుకున్నారనే విషయం పక్కన పెడితే ఇప్పుడు మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి? మేడం ఇక్కడ చాలా స్పష్టం 299 టీఎంసీలకు ఒప్పుకోవడం తోటి సుప్రీంకోర్టులో వాళ్ళు ఆ సంబంధించిన డాక్యుమెంట్లను కూడా చూపిస్తా ఉన్నారు. ఆనాడే కేసీఆర్ 2016లో ఒప్పుకున్నారు. కాబట్టి దాని ప్రకారమే జరగాలని చెప్పి సుప్రీంకోర్టులో సమర్థమైన వాదనలో ఆంధ్ర ప్రభుత్వం వినిపిస్తా ఉంది. కేసు లేట్ అవుతున్న పరిస్థితి. అదే కాకుండా మేడం అదే కాకుండా అపెక్స్ కమిటీ మీటింగ్లకు హాజరు కాకపోవడం ఊకేమొస్తాం. ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చే వరకు 299 టీఎంసీలు ఒప్పుకోవడం తోటి 2016 నుంచి 2020 కంటిన్యూ. ఇప్పుడు కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ వచ్చే వరకు ఈ 299 సంబంధించినటువంటి నీళ్లే వాడుకోవాలని చెప్పేసి కేంద్రం చెప్తా ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు సరే మీరు ఏం చేయబోతున్నారు? మీరు రిక్వెస్ట్ ఏంటి? మీరు ఎట్లా దీన్ని సాల్వ్ చేస్తారు? నేను ఇందాక రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం ఉంటుంది. మీకు ముందు నుంచి మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి అది కంటిన్యూ అవుతుందా? ఏం చేస్తారు? ఆల్రెడీ సీఎం కూడా ఒక మాట అన్నారు, కూర్చొని మాట్లాడుకుంటే మేము కూడా రెడీ అని అన్నారు. దాని గురించి ఏం చెప్తారు? మేడం దయచేసి మొన్ననే సుప్రీంకోర్టు 3 అంశాలు సూచించింది. ఒకటి మధ్యవర్తిత్వం, 2 కూర్చునే మాట్లాడుకునేది, 3 ఆర్టికల్ 32 కాకుండా సుప్రీంకోర్టు ఏదైతే 131 ఆర్టికల్ కింద సివిల్ సూట్ దాఖలు చేసి ఈ సమస్య పరిష్కరించుకోవాల్సింది. ఎందుకంటే కోర్టులో రెండు మధ్యవర్తిత్వం ఉంది, కూర్చొని అయిపోయింది. ఎందుకు మధ్యవర్తి ఎందుకు కాదంటే మేడం చాలా స్పష్టంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా ఏమంటున్నాడు? గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినప్పటికీ కూడా మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి పనులు చేసినాం, 100 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టినాం. అది ప్రాజెక్టు మనడ కంటిన్యూ అయింది. మేము వచ్చిన తర్వాత అడుగున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్కడ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? అది 20లో అయిపోయింది, వారు మాట్లాడతాం. కాబట్టి ఇది అంతా రాజకీయ అంశమైంది. కాబట్టి సుప్రీంకోర్టు దాన్ని తేల్చాలా, కేంద్రం తేల్చే పరిస్థితి లేదు. కాబట్టి సుప్రీంకోర్టులో స్పెషల్ సూట్ దాఖలు చేసి తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా స్పెషల్ సూట్ ఫైల్ చేసి దానికి సంబంధించిన సమర్థవంత వాదనలు వినిపించి ఆనాడు సమైక్య రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ విభజన చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ఆధారంగా మాత్రమే తెలంగాణకు సంబంధించి అనాపైసా నష్టం జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక్క టీఎంసీ కాదు, ఒక్క టీఎంసీ వాటర్ కూడా మాకు అవసరం లేదు. ఇప్పటికే సంబంధించి ఆల్రెడీ 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ అపరిష్కృతంగా చాలా సమస్యలు ఉన్నాయి. 1,00,000 కోట్ల రూపాయలు రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి 9th 10th